సో ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి శుభవార్త అండి. మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి సో టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్లో వచ్చేసరికి మనకి సిలబస్ ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎలా ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి సో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఒకసారి మీరు గమనించాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషను. సో ఒక్కసారి ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ని మీరు అబ్జర్వ్ చేయాలండి. సో ఇక్కడ ఉండి టేబుల్ ఆఫ్ కంటెంట్స్, సో ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా ఇచ్చారు. అలానే ఇన్స్ట్రక్షన్స్ కానీ మొత్తం వేకెన్సీస్, సో మొత్తం ఇక్కడ మనకి టేబుల్స్ ఇవ్వడం జరిగిందండి. మరి ఆ టేబుల్స్ని ఒక్కసారి మీరు గమనించాలి. సో పోస్ట్ పారామీటర్స్ వచ్చేసరికి మనకి సో అవి కూడా మనకి ఇలా ఇచ్చారండి. సో ఒక్కసారి మీరు ఈ టేబుల్ గమనించాలి. సో ఈ టేబుల్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ వచ్చేసరికి మనకి సో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మీరు ఒక్కసారి నోటీస్ చేసుకోండి. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ కానీ గమనిస్తే సో ఇక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఆల్రెడీ 21వ తారీఖు నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి జూన్ 28 నుంచి సో మనకి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 28తో లాస్ట్ మనకి ఇక్కడ అని చెప్పేసి ఇచ్చారండి. మరి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ సబ్మిషన్, మీరు ఫీజు కానీ పేమెంట్ చేసుకోవాలి అంటే 30వ తారీఖు వరకు కూడా, జూలై 30వ తారీఖు వరకు కూడా మీరు చేసుకోవచ్చండి. అలానే నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ మాడిఫికేషన్ చేసుకోవాలి అంటే అప్లికేషన్స్ మనకి ఆగస్టు 1 నుంచి సో ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా మీకు ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డేట్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి మీరు కంపల్సరీగా సో గుర్తుపెట్టుకోండి. అలానే నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు, సో డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రిబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్ అని చెప్పేసి ఇచ్చారు. మరి నెక్స్ట్ సో మరికొంత ఇన్ఫర్మేషన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఒక్కసారి మీరు ఈ టేబుల్ని కూడా గమనించాలి. సో ఈ టేబుల్ కానీ గమనిస్తే పోస్ట్ అండి. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి సో ఈ పోస్టులు అనేటివి కానీ గమనించినట్లయితే మీకు ఇవి 183 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో 183 పోస్టులు ఇచ్చారండి. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3. సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టులు కానీ గమనిస్తే సో 6055 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఉండి 6055 పోస్టులు ఇచ్చారండి. అంటే మొత్తం టోటల్ కౌంట్ చేయండి ఎన్ని వస్తున్నాయి అంటే ఇవి మనకి సో 6238 పోస్టులు ఇచ్చారండి. కాబట్టి ఇవి ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. అయితే ఇక్కడ అప్లికేషన్స్ అనేవి మాత్రమే ఆన్లైన్లోనే అప్లై చేయాలి అని చెప్పేసి కూడా ఇచ్చారండి. కాబట్టి ఇవి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి సో ఇన్ఫర్మేషన్స్. అలానే నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ సో నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి అన్నాడు. అంటే ఎవరైతే మనకి ఇక్కడ సో ఇక్కడ కంపల్సరీగా మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సో మనకి ఎవరైతే రిజల్ట్స్ రాకుండా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారో ఫైనల్ ఇయర్లో వాళ్ళు మాత్రం కంపల్సరీగా మనకి ఇక్కడ అప్లై చేయొద్దు అని చెప్పేసి అని అన్నారండి. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది అని చెప్పేసి అన్నాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది 1/3 ఆఫ్ ది సో రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి అన్నాడు. సో సిబిటీకి సంబంధించి సో 1/3 మనకి ఇక్కడ రాంగ్ అనేటువంటిది కూడా ఇస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి సో ఏవైతే ఉన్నాయో సో దాని గురించి కూడా మనకి ఇక్కడ సో క్లియర్ కట్గా మనకి ఇక్కడ టేబుల్స్ ఇవ్వడం జరిగింది. సో మీ మెడికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా ఇచ్చారండి. సో ఒక్కసారి మీరు ఇది ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అండి. మరి ఏజ్ రిలాక్సేషన్ కానీ గమనిస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేటువంటిది కానీ ఏదైతే ఉందో సో దానికి ఏజ్ ఎంత ఉండాలి అంటే ఇందులో మనకి 18 to 33 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి అన్నాడు. అదే కానీ గ్రేడ్ 3కి సంబంధించి కానీ తీసుకుంటే 18 to 30 years 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. అలానే నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సో ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో అది గ్యారంటీగా వర్తిస్తుంది. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, అలా నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమియర్ లేయర్కి 3 years, సో అలానే ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ నాన్ క్రిమియర్ లేయర్ కానీ ఎక్స్ సర్వీస్లో మళ్ళీ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి సో మొత్తం మనకి ఇక్కడ క్లియర్ కట్గా టేబుల్ ఏదైతే ఉందో సో దాన్ని ఒకసారి మీరు గమనించండి. అన్నీ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి కరెక్ట్గా ఇచ్చారండి. ఓకే, నెక్స్ట్ వన్ అలానే గ్రేడ్ 3కి సంబంధించి మనకి ఇక్కడ ఒకసారి గమనించండి 18 to 30 years ఉండాలి అన్నాడు. దీనికి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా 5 years ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ నాన్ క్రిమియర్ లేయర్స్కి 3 years,
అలా మొత్తం మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ మొత్తం అన్నీ కూడా మనకి సో క్లియర్ కట్గా ఈ టేబుల్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలో కూడా చెప్పాడు ఇందులో. సో ఒక్కసారి ఆ డేట్ ఆఫ్ బర్త్ను కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో మీ ఏజ్ రిలాక్సేషన్ మీకు డేట్ ఆఫ్ బర్త్ కానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ సో ఇక్కడ ఉండే ఏజ్ ఇన్ ఇయర్స్ వచ్చేసరికి 18 to 33 ఇయర్స్ ఎవరైతే కలిగి ఉండాలో సో వాళ్ళు డేట్ ఎప్పుడు ఉండాలి అంటే ఇక్కడ మనకి 1992. ఓకేనా, ఇక్కడ మనకి జూలై మంత్ 2 ఏదైతే ఉంటుందో సో దానికి ముందు జన్మించిన వాళ్ళు ఇక్కడ మనకి సో వర్తించదు. అలానే నెక్స్ట్ ఇక్కడ ఉండి ఓబీసీకి అనుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1989. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి జూలై 2 ఏదైతే ఉంటుందో సో దానికి ముందు ఎవరు జన్మించి ఉంటారో వాళ్ళు అప్లై చేయకూడదండి. మరి నెక్స్ట్ మంత్ చూడండి, అదే కానీ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్యారంటీ ఏమై ఉండాలి అంటే 1987. సో దానికి ముందు ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి లేదు. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి 18 to 30 ఇయర్స్ సో ఏజ్ రిలాక్సేషన్ కలిగి ఉన్నప్పుడు మనకి ఇక్కడ డేట్ వచ్చేసరికి 1995. సో ఇవన్నీ కూడా జూలై 2 ఉన్నాయి. 1995కి బిఫోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి లేదన్నాడు. అలానే 1992కి బిఫోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి లేదండి. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 1990. సో దానికి బిఫోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి లేదు. అలానే నెక్స్ట్ వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి సో ప్రతిదీ కూడా మీరు గమనించాలి. 2007 అనేటువంటిది మనకి జూలై 1కి కట్ ఆఫ్ పెట్టాడు. అంటే 2007 జూలై 1 ఏదైతే ఉంటుందో దాని తర్వాత ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి లేదు. కాబట్టి ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఏం చేశాడు 2007 నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూలై 1 ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఏజ్ అనేటువంటిది మనకి లోవరు అప్పర్ అనేటువంటి ఏజ్ ఏదైతే ఉందో సో అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో దాన్ని బట్టి మనం ఇక్కడ అప్లై చేయవలసి ఉంటుంది. మరి ఒక్కసారి మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చండి. సో ఇక్కడ నుండి మనకు వచ్చేసరికి దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ టేబుల్స్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ది ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక టేబుల్ అనేటువంటిది ఇచ్చాడు. సో ఆ టేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అలానే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చారండి. సో అదంటే ఆల్ క్యాండిడేట్స్ సో ఇక్కడ మీరు ఎగ్జామ్ ఫీజు అనేది మనకి 500 రూపీస్ ఇచ్చారు. అదే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే మాత్రం 250 రూపీస్ పే చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు. ఇందులో మీకు వచ్చేసరికి మళ్ళీ 400 రూపీస్ అనేది మీరు ఎగ్జామ్ కానీ అటెండ్ చేసినట్లయితే గ్యారంటీగా మళ్ళీ మీకు ఆ అమౌంట్ అనేటువంటిది రిటర్న్ వస్తుంది అన్నాడు. అదే కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్కి 250 రూపీస్ ఎవరైతే పే చేశారో సో ఎగ్జామ్ రాసిన వెంటనే మళ్ళీ మీకు ఆ అమౌంట్ అనేది రిటర్న్ అవుతుందండి. సో ఒక్కసారి మనము రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అబ్జర్వ్ చేయాలండి. మరి ఈ ప్రాసెసర్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఉండి ఫస్ట్ ఏమి ఇచ్చాడు అంటే ఈ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేసరికి మనము ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సిబిటి టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంబీఏ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. మరి ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది మనకి సో మరి అది ఎలా కండక్ట్ చేస్తారనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మనము కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఒక్కసారి ఆ టెస్ట్ గురించి ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఇందులో వచ్చేసరికి మనకి సో చూడండి ఏమి ఇచ్చారండి, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది దేర్ విల్ బి ఏ సెపరేట్ సిబిటి ఫర్ ఈచ్ పే స్కేల్. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకి పే స్కేల్ని బట్టి మనకి సెపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది అన్నాడు. ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ సిబిటి ఫర్ లెవెల్ 5 పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకి అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి అందులో టోటల్గా మనకి ఇక్కడ 90 మినిట్స్ అనేటువంటిది మనకి సో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 అండి. మరి నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుంది అంటే 1/3 ఉంటుంది అని చెప్పేసి అని అన్నాడు. అలానే నార్మలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఇక్కడ అప్లై చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అంటే గ్యారెంటీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది, నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఇది కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. అలానే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ది మార్క్స్ స్కోర్డ్ ఇన్ సిబిటి షల్ బి యూజ్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ దేర్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నాడు. అంటే నెక్స్ట్ ఆ ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళాలి అంటే గ్యారెంటీగా ఏమై ఉండాలి అంటే మనకి ఈ మార్క్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో దాన్ని షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పేసి కూడా అన్నాడు. మరి ఇవి కాకుండా మనకి సో మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కసారి మీరు గమనించాలండి. సో ఇక్కడ ఉండి ఈసారి ఏం చేశాడు అంటే సో సిలబస్ ఫర్ సిబిటి ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. మరి గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించినటువంటి ఈ సిలబస్ ఏంటి అనేది మనం చూసినట్లయితే సో ఇక్కడ ఉండి ఫస్ట్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి సబ్జెక్ట్ ఇచ్చారు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, అలానే మ్యాథమెటిక్స్.
సో ఇలా మీకు టోటల్గా మనకి సబ్జెక్ట్స్ వైజ్ కానీ గమనించినట్లయితే అందులో చాప్టర్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. మీరు జనరల్ అవేర్నెస్ అనుకోండి, నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, అలానే ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జాగ్రఫీ, కల్చర్, హిస్టరీ మొత్తం అంతా కూడా మనకి సో జనరల్ స్టడీస్ అనేటువంటిది మొత్తం చదవాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్ రీజనింగ్లో వచ్చేసరికి వెర్బల్, నాన్ వెర్బల్, లాజికల్, సో ఈ 3 పార్ట్స్ కూడా చదవాల్సిందే. అలానే బేసిక్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్స్లో ఉన్నటువంటి బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవి చదువుకుంటే సరిపోతుంది. మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి టోటల్గా మనకి ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ రెండు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఆ సిలబస్ని కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో టోటల్గా మనకి ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి అర్థమెటిక్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చారండి. సో ఒకసారి మీరు దాన్ని క్లియర్ కట్గా గమనించి సో దాని ప్రకారం మీరు ఇక్కడ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలానే నెక్స్ట్ వన్ సో ఇక్కడ ఉండి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇందులో మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అందులో ఫిజిక్స్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కానీ మాస్, వెయిట్, డెన్సిటీ, అలానే వెయిట్, పవర్, ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ ఇవన్నీ కూడా మనకి టోటల్గా ఫిజిక్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చారండి. అలానే నెక్స్ట్ సో ఇక్కడ మీరు ఒక్కసారి ఆ సబ్జెక్ట్స్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అందులో మనకి మార్క్స్, టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్, అలానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. ఇందులో సబ్జెక్ట్ తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి సో జనరల్, సో ఇక్కడ ఉండి జనరల్ అవేర్నెస్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే 10, మరి నెంబర్ ఆఫ్ మార్క్స్ ఏంటంటే 10. మరి నెక్స్ట్ వన్ ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 15 క్వశ్చన్స్, సో ఈచ్ వన్ వచ్చేసరికి 1 మార్క్ కాబట్టి 15 మార్క్స్. అలానే బేసిక్స్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్లో 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అలానే మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. మరి ఇక్కడ ఉండి బేసిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. అంటే టోటల్గా వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే సో ఇక్కడ 100 క్వశ్చన్స్ నెక్స్ట్ 100 మార్క్స్ అండి. ది సబ్జెక్ట్ వైజ్ డిస్క్రిప్షన్ గివెన్ అబోవ్ ఈజ్ సో మెర్సియల్లీ ఇండక్టివ్, ది క్వశ్చన్ పేపర్స్ మే వ్యారీ అని చెప్పేసి అన్నాడు. కానీ ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసరికి ఇక్కడ మనకి ఇక్కడ ఏవైతే ఇచ్చారో సో దాన్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో అవే మనకి ఇక్కడ ఇలా ఇస్తారండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెవెల్ 2కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో సో దాన్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మరి ఈ లెవెల్ 2కి సంబంధించినటువంటి సిలబస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో టోటల్ నెంబర్ ఆఫ్ మినిట్స్ వచ్చేసరికి 90 మినిట్స్. సో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అన్నాడు. ఇందులో కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది అన్నాడు. నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది అని కూడా చెప్పేశారండి. అలానే నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా మీరు ఒకసారి సిలబస్ని అబ్జర్వ్ చేయాలి. ఈ సిలబస్ వచ్చేసరికి చూడండి మనకి ఏం చేశాడు అంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పేపర్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్లో మనకి 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు. అలానే నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో 25 క్వశ్చన్లు 25 మార్కులు. అలానే జనరల్ సైన్స్లో వచ్చేసరికి 40 క్వశ్చన్లు 40 మార్కులు. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్లో 10 క్వశ్చన్లు 10 మార్కులు. అంటే టోటల్గా మనకు వచ్చేసరికి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత అంటే 100, నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎంత అంటే 100 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత మనకి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నాడండి. ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. సో ఇది అయిపోయిన తర్వాత మనకి సో లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి మెడికల్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో సో ఆ మెడికల్కి సంబంధించి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇదండి మనకి టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో మీరు ఎవరైతే ఇక ఎలిజిబిలిటీ ఉందో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా సో ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా ఉపయోగించుకొని కంపల్సరీగా దీంట్లో మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్.